నమస్తే అందరికీ. ఎట్లున్నా అందరు మంచిగా ఉన్నారా? నోములకి మేము ఏం అనుకున్నాను, వెజ్ రైస్, ఇది వచ్చి గోకరకాయ నైవేద్యం అనమాట. ఈ తెల్లన్నం కూడా నైవేద్యం అమ్మవారికి, దాల్చా, పూరి, ఇది వచ్చి పాలకూర పప్పు, టమాటా మసాలా, ఈ కలగూరగాయలు అమ్మవారికి ఎక్కుతాయి అన్నమాట. అంటే కొంచెం అయితే తిన్నాం కూడా, ఏమంటారు అందరు వచ్చిన కదా, అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత కొంచెం అయితే తిన్నాము. మళ్ళీ ఆకలి అవుతుందని కొంచెం దాల్ చేసుకొని అయితే తిన్నా. ఎందుకంటే ఇక అదేమంటారు లిక్విడ్ లాగా ఉంటుంది కదా, తొందరగా పోతుంది అనేసి కొంచెం నైట్ 11 అవుతుంది. 11 వరకు అయితే చలి బాగా పెరిగింది. 11కి కొంచెం ఏమంటారు దాల్చా తిన్నట్టు తింటున్నా. దాల్చా మాత్రం సూపర్ అయింది. మునక్కాయలు ఇంకేంటంటే అన్నంకాయ వేసి చేసిన దాల్చా సూపర్ అయితే అయ్యింది దాల్చా. ఇంకా అలా రాడిష్ కూడా ఇద్దాం అనుకున్నాం కానీ మా పిల్లలు వద్దన్నారు. ఇక సరే ప్రయోగాలు ఎందుకు అనేసి వేయాలన్నమాట. దాల్చా మాత్రం సూపర్ అయ్యింది. ఇక నెక్స్ట్ డే మనము గౌరమ్మకి ఆరతి ఇచ్చేసి గౌరమ్మని జరిపేస్తాం అన్నమాట. జరిపిన తర్వాత ఇక మా అక్క, మా చెల్లెళ్ళు, మా కన్నయ్య, మా కొత్త గెస్ట్ వాళ్ళ మమ్మీ అందరు వచ్చినారనమాట. ఇక అందరంతో కలిసి రాత్రి ఏదైతే మిగిలినవో అవే తింటున్నాం అనమాట. నైట్ సరిగ్గా తినలేకపోయినాము. అందరు వచ్చిన వాళ్ళకి పెట్టడంలోనే సరిపోయింది. ఏదో ఇక లేట్ అయింది అనేసి కొంచెం తిన్నాం అనమాట. కాకపోతే ఇక ఇప్పుడు పొద్దున ఆరతిచ్చేసి మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అనమాట. రాత్రి అయితే మిగిలిపోయినాయి. కొంచెం బయటలు కూడా వేయించుకున్నాం. మా కన్నయ్య కూడా అన్నం తింటుండు. చూసినారా, అన్నప్రసాదం చేయించినాము కన్నయ్యకి, తింటుండు ఆయన. ఇవైతే చేసుకున్నాం అనమాట. ఇంత మిగిలిపోయింది. ఇక మిగిలిన వేస్ట్ చేయొద్దు కాబట్టి పొద్దున అయితే తింటున్నాం అనమాట. పాలకూర పప్పు, దాల్చా, టమాటా మసాలా ఇవన్నీ అయితే సూపర్ అయినాయి. హైలైట్ ఏంటంటే కలగూరగాయలు, గోకరకాయ సూపర్ అయితే అవుతాయి నైవేద్యానికి. కానీ మిగతా కూరలన్నీ సూపర్ అయినాయి. గౌరమ్మకి మంచిగా మొక్కినాం అనమాట. నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఏ బాధలు, ఏ కష్టాలు రాకుండా చూసుకో తల్లి అని మంచిగా మొక్కినాం. గౌరమ్మకి మంచిగా పూజ అయితే మంచిగా అయింది. గౌరమ్మకి పూజకి ఎలాంటి లోటు రాలేదు. మంచిగా అయితే చేసుకున్నాం. కొంచెం లేట్ అయ్యింది ఈవినింగ్, ఎందుకంటే ఇది వంటలు కొంచెం లేటు స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం లేట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం కదా. ప్లీజ్ బాయ్.